నీ పొట్టి మొహంల మన్ను వాడా ఎంత కానీ లగ్గమైనప్పటి నుంచి చేసి చేసి నా రెక్కలు ముక్కలు అవుతాయి. నిన్నెత్తుకపోను నిన్ను కట్టుకపోను నీ దినాలు గాను నీకు దింపుడు గాలని చెయ్యా. ఏం నాశనం కూర్చున్నది నీ మీద? మౌని మౌని నా తప్పైందే, నన్ను క్షమించే. ఇంకోసారి ఇట్లా చేయనే, నీ మీద ఒట్టే. ఒట్టంట ఒట్టు ఎన్నిసార్లు ఎత్తా ఒట్టు. ఇంకోసారి ఒట్టు గిట్టానా అంటే కట్ట తీసుకొని కొడతా. ఏమనుకుంటానో పొట్టినాయాల తప్పైందంటా నేనే. ఎందుకంత తలబగురు? మొగుడిని పట్టుకొని ఇన్ని మాటలు అంటావా? ఓ నువ్వు చిన్న సన్న పనులు చేస్తానవని ఒళ్ళోకి ఎక్కించుకొని ముద్దు పెట్టమంటానవా? ముద్దు పెట్టకుండా పర్వాలేదు కానీ ఇట్లా మొద్దును కొట్టినట్టు కొడితే ఎట్లనే? మౌని మౌని నా కళ్ళ ముందు కనబట్ట కాళ్ళు ఇరగొడతా. నడువై నుంచి శెల్క తిరిగి ఆళ్ళకీలకు కైకిలు పోయి పైసా ఊడేస్తే పైసలన్నీ పట్టుకొని పోయి నీ తాగుడు మీద పెట్టుకుంటివి. నీ తాగుడు మీద మన్ను పోయ్యా దుమ్ము పోయ్యా. ఎన్నేళ్ల నుంచో నా గండన దాపరమైనవు. మంచి మంచోళ్ళ కట్టంది సావు, నీ కట్టలేదు కదరా. అబ్బా మౌని అట్లా తిట్టకని సుతారు మాటలు మాట్లాడతావు. తాగేటప్పుడు ఎటుపోతుంది ఈ తెలివి? పోను నాకెందుకు ఇంత షేరా? నీతో నాకు ఎప్పటికీ షేరా. ఇంకెన్ని రోజులు ఈ మహిళా సంఘ పోళ్ళు వస్తారు చిట్టి డబ్బులు కట్టాలని. 10 రోజుల నుంచి కైకిలి పోయి రెక్కలు ముక్కలు చేసుకొని పైసలు ఊడెత్తే 10 నిమిషాలలో మనం చెత్తివి. నీకు సావు రాను, నీకు దినం పెట్ట. నువ్వు జావా. ఇగో మౌనా, ఊరికే నన్ను సావు సావు అంటాను కదా. నేను చచ్చిందనుకో సావురా సావు. నువ్వు సత్తే భూమికి అని వెళ్తా. ఇగో మౌని, నేను చచ్చిపోయినా అనుకో నీకు ఆ బొట్టు ఉండదు, ఆ పువ్వులు ఉండయి, పుస్తల తాడు ఉండదు, ఇంకా చేతికు గాజులు ఉండవి, ఆ మట్టెలు కూడా ఉండవి. ఇంకా నన్ను సావు అంటావా? నాకు శివరం అంటది. ఈ నుంచి వా. ఈ పోషక్ వస్తుంది, పైసలు ఇట్లా కట్టాలి, ఏం చెప్పాలి, అది ఎంత రోజులు పెడుతుందో. అయ్యో పొయ్యి మీద పాలే పెట్టినా ఉన్నాయో మాడిపోయినాయో. ఏంద్ర పొట్టోడా, ఉన్న తగ్గింతంత పిరాత గుదితివి. నీ బలింబాండలవో ఇది ఉన్నదో లేదో. మౌనా ఉన్నవాయే? మూడో కొడుకు గట్టిగా గుద్దిండు. మౌని ఉన్నవానే? ఏం చేస్తాన్నవే? ఏం చిత్రవే? ఎవరన్నా చుట్టమే ఎత్త పీటలు ఎత్తారు, నీళ్ళు ఇస్తారు కానీ నేనే పీట తెచ్చుకోవన్నా? అబ్బో ఇక కూడా అండలే ఇడ్లీ చేసిన లేచే వరకు లేట్ కావచ్చు. నీ ఎండ పాడుగాను ఏం ఎండ కొడుతుంది, రోడ్డు పని నడుస్తా అంటే చెమటలు కారుతున్నాయి. గింత సల్లకి ఇల్లు రేపొగిందని సారడే చాలా జర సల్లటీదే పిల్ల. అవునే మౌని, నీ మొగడైంది ఆధారబాద్ రుపుతుండు. మళ్ళీ ఏమన్నా గిల్లగిల్లలు వెళ్ళి పెట్టుకున్నారా? కొత్త వాళ్ళు పెట్టుకునే ఉన్నది అక్క, నాకు ఎప్పటికున్నదే నైషేరా. కాకపోతే ముండ కొడుకులతో గిట్నేనే ఏగలేదు, సాగు రాదన్నట్టు. ఇక చేరు. అవునే చిట్టి పైసలు పంపుతానంటివి, పంపపోతివేమి మరి? గందుకే వచ్చిన మరి తేప పైసలు. పైసలు వచ్చిన మాట నిజమే గాని ఖర్చు అయినాయి అక్క. ఇంకా బిక్కోళ్ళ బుచ్చన్ని ఇయ్యాల, సాయంత్రం అక్క చిత్తది. దిక్కువల్ల బుచ్చన్న కాదక్క, బిక్కోళ్ళ బుచ్చన్న. ఓ గా బిక్కోళ్ళ బుచ్చిగాడా? మా ఇత్తడాడు అక్క, రోజు అటు ఇటు అయినా కానీ మా ఇత్తడాడు. ఇత్త తెచ్చిత్తది. ఇగో పొద్దువికి ఇక పులి సభ్యులు ఇంటికాడ గ్రూప్ సభ్యులు అందరు వస్తారు. నువ్వు కూడా రా, పైసలు పట్టుకొని రా జరా. మల్లక్క, నీలగిరి కావాలా, రాయనరసు, బూరవ కోడలు, లచ్చక్క ఇట్లా అందరు వస్తారు. పైసలు పట్టుకరా జరా, అందరు ముంగట ఇజ్జత్ చేయకు. తీసుకొత్తక్క. అవునే మౌనశ్రీ, నీ పేరు మౌనశ్రీ? సగం వీడి పోయినాక సాప కట్నం అడిగానని మౌనికనే మంచుకుంది. మౌనశ్రీ ఏందో మంట్ల మన్నేందో.
అవుగాని ఇంకా కాపల్ల పిల్ల పేరు ఏం పేరే సునీత అగా సునీత పల్ల కూడా అత్తనన్నది. అందరం కలిసి ఆడ గ్రూప్ సభ్యులం కలిసి పైసలు కట్టరావాలి రేపు పొద్దుగల. నాదే అంతు ఈ నెల. ఆడోళ్ళు ఆవుతారా లేరు, ఒక్క రోజు లేట్ అయినా కానీ బ్యాంకులో మిత్తి పడుతుంది అని నన్ను గోసరిల్లుతారు. ఏం కూర అయినామే మరి? కూరేడండి నా అక్క, ఇప్పుడే బియ్యం చేయగబడి. కాదా మరి నేను పోయేస్తా మరి. సరే అక్క. బస్సులు చల్లాకుండా ఒక్కటికొక్కటి దొరుకుతలేవు. కమ్మని పెదవిమ్మని అడిగాని దేవతలేదు. మీటింగ్ అని చెప్పిన పతాకం అర్ధగంట నేను వచ్చి ఇంకేవలత్తలేరు. ముద్దు ముద్దుగా అత్తన బానే వచ్చిన తెచ్చినావు పైసలు? తెచ్చినాక మా తీసుకొచ్చిన. ఇగో అగో అట్లనే పెట్టుకుంటున్నావు, లెక్క పెట్టుకోవా? నువ్వేనా తక్కువ ఇస్తావా తప్పిస్తావా నాకు తెలియదా? ఇగో ఎక్కడైనా వదిన మరదన్లమే గాని పైసలు అక్కడ కాదు. నువ్వు ముందు లెక్క పెట్టుకో. నువ్వేందే ఎన్నెళ్ళు ఏంటి పైసలు లెక్క పెట్టుకో అంటున్నావు? పైసలు ఏమన్నా ఊక లెక్క పెడతా పిల్లలు పెడతాయి. ఒకటి బాగున్నాయి. అగో తోటల జానమ్మ రానే వచ్చింది. జానమ్మ నిన్ననే ఇచ్చింది పైసలు. అవు కానీ మీ ఆడకట్టుగా పొల్ల పెరే పెర ఎర్రగా ఉంటది. గిడ కొద్దిగా పుట్టు మచ్చలు. ఊరికి పోయిందా? నిన్నున్నట్టుండే కదా ఇంటికాడ. ఇవాళ మబ్బులనే లేచిపోయింది. అది ఎవరితోటి? ఇంకో ఊరికి పోయిందే. చిట్టి పైసలు ఇవ్వలేదానే? మా ఇచ్చింది కానీ ఇవాళ మీటింగ్ కదా ఇంకా రాకపాయే. అంతో ఇంతో మాట్లాడేది అదేనా, అందుకని అడిగిన. దాని మొగుడు ఇంటికానే ఉన్నాడు, పంపితదేమో చూద్దాం తీయే. ఈ ఆడవాళ్ళ సంఘానికి ఇక మగబాయి గారు ఎందుకే తాగి తడుపుంటారు మూడ కొడుకులు. అవు వస్తాను చూడు. అవు ఎట్టాడు చూడు. ఏంటి అది ఏమో అంటున్నావు? ఏమి లేదు పిల్లగా, రామునికి తగ్గట్టు పేరు పెట్టుకున్నావు, రాముని లెక్కనే ఉండవు అంటారు. నీకు ఆడుకోమని మీ చెల్లె చెప్పింది వదినే. ఏంది పిల్లగా పీడంతకంతా మాట్లాడుతుంది. ఇది మా ఆడోళ్ళు వేసుకున్న సిక్కి. ఈ ఆడోళ్ళ సిక్కడ నీకేం పని? తప్పుడంటావు. పైసలన్నీ జమ అయినాక బ్యాంకులు వేయాలంట కదా, వేస్తందుకు కొమ్మని మీ చెల్లె. అవ్వో ఎండ చుట్టే ఎందుకే లెక్క భయపడతావు? నువ్వు బ్యాంక్ కాడికి వచ్చి బ్యాంకులు వేస్తావా? నేను వేసుకుంటా తీ బ్యాంకులా. నువ్వు సరే వేసుకో. పొలగాడు మంచి చూడేనే, అప్పుడప్పుడు పని ఆసరైతాడు కానీ అదే అనుమానం ఉండ. ఇక అక్క బ్యాంకులా పైసలు వేసే బాధ్యత నీదే. ఓ మా ఎత్త తీయరా అదే ఏమో ఇసుకచెర వాడుతుంది ఆడవాళ్ళు. పేరుల సుఖిని 6 రోజులు ఆడుకొని కట్టింది. దాన్ని అయితే ఏమన్నారు కానీ నన్నే అంటారు. పన్నున్న చెట్టుకే రాళ్ళ దెబ్బలాట. ఎందుకే అక్క అట్లా అంటావు? మరి లేకపోతే ఏంటే కుయమనుకుంటుంటే పోయిన నువ్వుకేసారు అక్క విజయనాలు పాడగాను. నాగడుతుంది స్పీకర్ రాదు రేమికి కూర్చున్నారు ఇక. అయ్యో ఆడోళ్ళే అవుతున్న లేరుగా. దీని మొగలి గాంగ సఫాయి ఒకటి దొరికిందట. తోకల గిరిక లోకల కిరక. అయ్యో నీ కొలుసులు చల్లకుండా చీర తట్టుకొని మన కాలు మాయలే మరసకపోయినట్ట. దేవుడు ఇరిగిందా పాడుగాను. బాకి ఎట్లా అగ్గిదాలు కానీ పైసలు ఎట్లా పట్టి పాడాలి. ఓ దేవుడు. అబ్బా అయ్యా ఉత్త పుణ్యానికైనా కానీ కాలు కొట్టుకుంటే పాపం ఇంకా రాములు కడుపు చల్లకుండా నేను గట్టెత్త తీవదినే అన్న కానీ నా పిల్లగానికి నమ్మక గిట్ట చేసిన. నాకు కావాల్సిందే ఈ పని చల్లకుండా. చెప్తినకపోతే చెడిపోంగ చూసిన అన్నట్టు పిల్లగానికి ఇచ్చిన అయిపో బంగారం వాళ్ళ బ్యాంకులో కట్టచ్చు. అబ్బో దేవుడు.
మంచిగానే లేచిన కలుపుకొని పట్టుకున్నది ఒక్కటేసారి పాడు. కొద్దిగా లేచి ఎవరు అక్కడ చూసినా ఏం కథ. ఓ దేవుడు, మా ఇల్లేమో పూరుపినట్టు ఉబ్బిందిరా దేవుడు. అయ్యా ఓ అయ్యా అబ్బా. ఓ రమేష్ ఇక రా బాంచను. ఓ రమేష్ అబ్బా ఇరవై కూడా ఇన్నవాడినట్టు చెప్తావు పిల్లగా. ఇక రా, ఆపద తెలియదు సంపద తెలియదా. ఇక రా మళ్ళీ ఏంటి పిల్లగా పిలుస్తా అంటే పోతున్నావు. ఏమైంది వదినే చెప్పు. ఇగో నిన్న గురు పైసలు జమ చేసినాక ఇట్లా లేవంగా పిడాత కాలు మలుసుకున్నట్టు అయింది. కూర్చుంటే లేవత్తలేదు, లేస్తే కూర్చోలేదు. కలుపు కలుపు అంటాను. అబ్బా అయ్యో గట్టెట్లయింది వదినే? గిట్లా అడిగి వేసిందో లేదో ఒక్కటిసారి పలుకు అన్నట్టు అయింది. కాలు కలుపు కలుపు అంటారు. ఎటు చూసినవో ఎవరిని చూసుకుంటూ వేసినవో. ఏ ఊకోరాదు పిల్లగా, నేనెవరో చూసుకుంటే అడిగేసిన. పట్ట గొలుసులు చీరగా తట్టుకునేది ఆయన పిడాత పడ్డ మలుసుకపోయింది కాలు చల్లగుండా. కాలుకు నూనె రుద్దుమంటావా వదినే? ఏంది పిల్లగా ఏమో గట్టన పడుతుంది. ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు, కాలుకు నూనె పెట్టి రుద్దాన పడుతుంది. చేతిలో పెట్టారు గడ్డికి తోలితే ఒడ్డును చూసి నడ్డిసిందట నియాస వచ్చింది. ఏంది పిల్లగా పుష్కన గంత మాట అంటివి? మరి లేకపోతే ఏంది వదినే? మహిళా సంఘాలని మట్టి సంఘాలని పిలిచి ఆడవాళ్ళందరూ పిలిచి ఆటలు ఆడతాను వాను. ఓ పిల్లగా, ఆ మహిళా సంఘంలో నీ పెళ్ళం కూడా ఉంది, మర్చిపోయినవా? నాకు మాయర్కే గాని ఎందుకు పిలిచినో చెప్పు. సరే గాని మహిళా సంఘాల పైసలు అన్ని జమ చేసిన, ఇద్దరం కలిసి బ్యాంకులో వేసేద్దాం రా రాజు జర. ఏంది కరీంనగర్ పోయిరావన్నా? కరీంనగరే, జర తీసుకోరాదు. ఎట్లా తీసుకోపోవాలి వదిలే? నాకు బండి నడపరాదు, నా కాలు అందాయి. నా కోసం నేను పడతానా. ఎన్ని పైసలు ఉన్నాయి చెప్పు. 20,000 పిల్లగా. అబ్బా 20,000 అట. ఏంది పిల్లగా ఆట తిరిగినావు? ఇటు తిరిగి అనలేదు కదా వదిలే ఆ మాట. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? ఏ మాట? సరే నన్ను తీసుకపోతే గాని గీ బాకు గీ పైసలు అన్న కట్టరా జర బాంచని కాలు మొక్తా. ఇగో 20,000 ఉన్నాయా బరాబరి? మా ఉన్నాయా అలా 200 300 మిగులుతాయి. జరా నీ నా ఇంటికో 1 కోటి రూపాయలు అయితే పో. సరే వదిలే. ఓ రమేష్, అవి నా ఒక్కదాని పైసలు కాదు, గ్రూపులు అందరి పైసలు అన్న నీ పెండ్ర పైసలు కూడా ఉన్నాయి. నా పిల్లం పైసలు అయితే నా పైసలు కాదు. ఈ పైసలన్నీ నా పైసలు లాగానే చూసుకుంటా. గా నమ్మకంతో ఇస్తాను. సరే వదిలే, నువ్వు బాధపడకు. పోతాను. నమ్మకం నమ్మకం నమ్మకం. అబ్బా ఈ దొంగ బాడుకావుకు బ్యాంకుల పైసలు కట్టు అని గ్రూప్ పైసలు ఇచ్చిన, అడి కట్టిండో కట్టలేదు. ఫోన్కైతే మెసేజ్ రాలే. మరి ఈ కాలు నొప్పితోటి ఇదేం శరీర దేవుడా. పాపంగా రావుని కట్టేస్తానంటే ఏ పోతి పిల్లగానికి. ఓ మౌనా ఉన్నవాయే? ఈయన పెన్నం భూమి మీద ఆగది, సోకులకి ఇరకా లోకులకి ఇరకా అని. అత్తవా 7 సార్లకి ఇంటకెళ్ళి బయటికి. ఇది వచ్చేటట్లేదు కదా, నేనే పోతా లోపలికి. మౌనా ఉన్నవాయే? ఏందక్క గంత కోపంగా ఉన్నావు? కోపంగుండు కాదు, కోసి కారం పెడతా. ఏంది కోషికారం పెడతావా? ఎవరికి? ఇంకెవరకు? నీ మొగనికి ఉన్నాడా పిలివిట్టు? లేడక్క ఇంట్లో. నీ మొగని పిలువు. ఈ కథ మంచిగున్నది. లేడు అంటే పిలువమంటానవేందక్క? ఏడదాసి పెట్టినావు పిలివిట్టు? అసలు ఏమైందో చెప్పక్క. ఏమవుడు ఎక్కడదే? మహిళా సంఘంలో గ్రూప్ పైసలు ఈ నెల నేనే కట్టుడాయే. ఖరీదమని ముంగటి చీర కట్టుకొని పిడాత పెడితే కాలు బెనికింది. రావుల దేవుడు అనుకుంటా మంచాల అంటే నీ మొగడు రోడ్డు పన్న మంగ కనబడ్డాడు. గీ కట్టిన పిల్లగాని 20,000 చేతిలో పెట్టిన. 2 రోజులు అవుతుంది, ఫోన్కి ఇంకా మెసేజ్ రాలే. ఆనాడు కాడికెళ్ళి కంటికి కనబడతలేదు. వాడు బార్ షాప్ లో ఖాతా పెడతానే వాని మూతికి వాత పెట్టిన. నువ్వేకంగా వానికి 20,000 ఇచ్చిన అంటున్నావు. అవునే, నా ఈమానంగా చెప్తాను. నాకు 20,000 ఇచ్చిందే. దొంగ సత్యుడు బ్యాంకులో కడతాడు అనుకున్నా,
ఈ వరకు నా ఫోన్కు మెసేజ్ రాలేమను రాలే. ఇంకెక్కడ పైసలు? ఆ పైసలు మొత్తం ఉడగొట్టే ఉంటాడు. గట్లంటే ఆ పొట్టం జేబులా 20 రూపాయలున్నా 20,000 గంటలు ఉడగొట్టే రకం. ఏం మాట్లాడుతానవే? ఇంకేం మాట్లాడతాను? నువ్వు చెప్పిన దాని గురించే మాట్లాడతాను. అయ్యో అని పొట్టి దినాలు కాని మన ఎత్తుకపోను మంచోడు అనుకొని 20,000 ఇచ్చినవి నా ఒక్కదాని పైసలు ఆయే. నేను ఒక్కదాన్ని అంటే ఎట్లా తిప్పల పడతా, నిన్ను కాళ్ళు మొక్క బతిలాడు. ఊరందరి పైసలు కాదే అని మనసుకో మాట్లాడ రాయే. దేవుడా కరుణాకర్ ఇచ్చిన పాపంగా రాములు కడతనాడు వచ్చింది కానీ నేనే వద్దన్నా. నేను ఎత్తుకపోను ఎప్పుడత్తడి ముండ కొడుకు. ఓ పోషావా, పెద్దదాని అని ఊకుంటానా? మాటలు మంచిగా మాట్లాడు. 20,000 తీసుకున్న బాడకావుకి ఇంతకన్నా ఏం మంచిగా మధ్యాహ్నం కొద్ది మాట్లాడతారే? మరి ఏదో కొద్ది మాట్లాడమంటున్నాం. అదే నా ఒక్కదాని సొమ్మ, ఊరందరూ సొమ్ము గురు పైసలు అంటే అందరూ వచ్చి అన్నారు నన్ను. ఇంకా ఆడో మొగోడు నువ్వు పెండా తాగొద్దు ముడ కొడుకు. ఇంకా నువ్వు వాళ్ళు వెనకేసుకొస్తున్నావు. నా సొంటిది అయితే తెల్లారి 2,000 ఇచ్చు. నువ్వు ఎత్తుంటావు ఈ తాగొద్దు పట్టుకొని. ఇగో అక్క, కావరం పట్టిన మాటలు మాట్లాడితే సౌర ఊసిపోయేదాకా కొడతా. ఏమనుకుంటానవో ఏ కొట్టు పుట్టడు కాళ్ళు నొప్పితో నేనున్నా. బగ్గం కావరం పట్టిన మాటలు నువ్వు మాట్లాడుతున్నావేమే? నీ మొగడ 20,000 పట్టుకొని పోయి తాగుతాడు. ఇంకా నువ్వే నన్ను కొడతా అంటావా? వాడు రూపాయి కదా వాడితే తాగి తాళ్ళ వంటండానే వానికి చేతికి రూపాయి ఇవ్వకుండా నేను కాపాడుతానా. నువ్వేమో వాడి చేతికి పైసలు ఇచ్చి నన్ను నాగంజి ఎత్తివి. ఇప్పుడు నువ్వు త్వరకే నాకు ఎక్కడన్నా సిగ్గు అంటది. ఇగో అక్క, ఎందుకు అట్లా మాటలు ఇచ్చి పెడతాను? వత్తడేమో ఆగు. చేను వేసినాక బర్రెని నమ్ముతాడు ఎవడన్నా. అత్తడేమో ఆగని సంసారి మాట్లాడబడుతుంది. సంసారి చల్ల గురికి ఎత్తెత్త కాని గురి అని నిన్న అనంగా వేసి బేపులు కట్టేస్తాను. ఇవరకు జాడలేదు పత్తలేదు గిట్టే ఉంటదా? ఇగో సంసారి గింసారి అన్నామంటే సమ్మడ తీసుకొని సరస్తే కిసుకు అంటావు మళ్ళా. ఏమోట అమ్మో నన్నే కొడతానంటావా? ఎందుకు ఇచ్చే మొక్కం దానా? పొట్టని నమ్ముకుంటే నా రాగం పోయి రోగం తిరిగింది. నా మొగుడిని నేనే నమ్మి నా పైసీయ నువ్వెట్లిచ్చినవే 20,000? నీ మొగడు అని ఇచ్చిన సరిపోయారు ఇద్దరును. నా మొగుడేమన్నా సన్ ఆఫ్ సత్యారిచంద్రుడు అనుకున్నావే? వాడు ఫాదర్ ఆఫ్ గుడుంబా. పైసుంటే పానం నిలువది. 20,000 ఇచ్చిందట. ఇంక ఇయ్యడుపో. నేనెట్టు పోతానే? ఆడ రాకపోతే నువ్వు లేవా? నేనేం చేస్తానే అని పెన్నాను ఉన్నావు కదా నువ్వు. ఇయో గ్రూప్ సభ్యులకి చెప్పేది నుండ్రి. దీని మొగనికి 20,000 కట్టమని ఇస్తే ఆడు కళ్ళు తాగవేండు ఏడనో పెట్టిండు. దీన్ని అడిగితే నాకు తెలియదు అంటుంది. మరి ఇంటింటికి తిరిగి చెప్పచ్చిన ఎవరికి రూపాయల మీద పట్టింపు లేదు. ఎందుకంటే నేను ఇచ్చిన కాబట్టి నా మీద నిట్టూరావు. మీరు ఏదో ఇద్దరు వచ్చిర్రు చెప్తాను నిన్నుండ్రి. దీని మొగనికి 20,000 ఇస్తాడు. బేంకుల కట్టలే మన్ను కట్టలే నన్ను లంగ పేరు దొంగ పేరు ఎత్తారు. దీని ఇంటికాడ ఎత్తుకద్దామంటే ఏం లేదని దీన్ని పట్టుకొని వచ్చిన. అడుగుండ్రి జరా. నేనేమన్నా తెంకపోతాను అనుకున్నారా? నా మొగుడు చేసిన పనికి నన్ను ఎందుకు గుంజుకొచ్చిర్రే? గుంజుకు రావడానికి నీ ఇంట్లో నువ్వు తప్ప చెంబు తప్పాల కూడా లేదు. ఇంకా బాగా రుబాబు కొద్ది మాట్లాడుతున్నావేందే? అయితే నన్ను పట్టుకొస్తావా? ఏం చేసుకుంటావే నన్ను? దానికని నన్ను కట్టేస్తావా? ఈ కట్లిప్పి చూడు, ఒక్కొక్క దానికి టిక్కలు ఊడాలి. మాటలు బాగా నేర్చినవే మౌనశ్రీ. మాటలు నేర్చిన మా పూటకు లేకుండా పోయిందట. నీ మొగడు చేసిన పనికి నువ్వు బాధ్యులు కావా? ప్రతివాదిన పావుతో దూరం మీద ఉన్నట్టు తుక్కొట్టిందట. వాడికి పైసలు ఇచ్చి నన్ను ఎందుకు పట్టుకొచ్చినవే? అది కాదు మౌని, నీ మొగడట్టు నువ్వుట ఇద్దరు ఒక్కటి కాదా? ఎట్లయితారక్క? ఎట్లయితారు చెప్పు? నీ మొగుడు నిన్ను వదిలేసిండు, అంత మాత్రం చేత ఊరు నిన్ను వదిలేసిందా? అయితే ఇప్పుడు ఏమంటారు అక్క? ఇగో పైసలు వేని అని నన్ను ఇట్లా కట్టేసి మీరు ఇట్లా కూర్చుంటే పైసలు వస్తాయా? వాడు ఎటు పోయినా మనసుకోది కెంకులాడదాం పారి. అంటే కట్లు ఇప్పిన వాళ్ళు అటు నుంచి అట్టే అవతల పడతానని చూస్తాను వారే. నీ కవతులకు మాయర్కతి. అరే రామచంద్ర, పాడిందే పాట పాస్మల్ల దాసరన్నట్టు నీ మాట నువ్వే పట్టుకుంటావా? నా మాట వినవా? ఇక అక్క పొట్టాడు తొంగి తొంగి చూస్తాండే. ఏంటి పొచ్చాడు అంటాను? నువ్వేనా బొట్ట కోసి పేరు పెట్టావా? ఓ పిల్లగా నువ్వు ఇట్లా నిన్నేమనంగాని ఓ వదినే, మీ చెల్లెను ఇచ్చిపెట్టు. ఇడిచిపెట్ట 20,000 కట్టి దాన్ని తీసుకపో. అవ్వా, నా పిల్లం వాళ్ళు 20,000నా? నా ఇజ్జత్ ఇస్తాను కదా వదినే. ఓహో, నీకు ఇజ్జత్ మానం కూడా ఉందా?
20,000 తీసుకొని పోయి బొత్త వరకు రాయినావు, పత్తకు లేకుండా పోయినావు. పైసలు ఏడున్నాయి పైసలు లేవు. అవ్వా ఏంది లేవా? 20,000 రూపాయలు, ₹1 కాదు, ₹2 కాదు. అవన్నీ ఏం చేసినావు? ఎవరి బొందలు పెట్టినావు, ఎవరి కట్నానికి పెట్టినావు? వీళ్ళందరూ అనడానికి మాట్లాడతారు నన్ను. పైసలు ఓ ముండ కొడుక, పైసలు ఏం చేసినావు? నువ్వు చేయబట్టిన ఇజ్జత్ అంతా పోయింది. తీర్మానం చేయరా మొగడా అంటే మార్మానం పోయేసినట్టు చేస్తాను. పైసలు ఏం చేసినావు చెప్పు. ఓ వదినే, నీ పైసలు నీకు వారిస్తా గానీ నా పిల్లని ఇచ్చిపెట్టుది. పంపించుడు మా పంపిస్తా గానీ దాన్ని పంపించాక పైసలు వస్తుందని గ్యారంటీ ఏంది? ఏంది గ్యారంటా? నీకు గ్యారంటీ ఉందా? నీ పానం మీద గ్యారంటీ ఉందా? ఏమో గ్యారంటీ అంటే గ్యారంటీ. దాన్ని పంపిస్తే నీ పైసలు నీకు వస్తాయి. ఇగో పోషక్క, ఎందుకో వాని చూస్తే నమ్మాలనిపిస్తుంది. జర నా ముఖం చూసి వదిలిపెట్టు. ఇగో మాముని ఇడిచిపెట్టుడు మా ఇడిచిపెడతా గానీ పైసలు మాత్రం ఖచ్చితంగా కావాలి. పిల్లగా నీకు కూడా చెప్తాన్నా, తప్పించుకునే మాటలు మాట్లాడితే తనల వడ లెక్కలైతే వినబడ్డదా? నువ్వు ఇచ్చింది ఎంత వాదినే? 20,000 ఇచ్చిన. వడ్డీతో కలిపి 30,000 ఇస్తా వాదినే. ఒక్క రోజుకే? ఒక్క రోజుకే. చాలేదంటూ చెప్పు, 40,000 బర్రనిస్తా. ఏంది బర్రెనా? బిర్రుగా తాగచ్చినవేంది బర్రె గిర్ర అంటున్నావు? నేను తాగచ్చినా బోర్రచ్చినా అవన్నీ నీకెందుకు? నీకు కావాల్సింది నీకు ఇస్తా కదా. 40,000 పట్టుకొస్తా, నువ్వు రాయే. చూస్తాను. బర్రేది? బర్రె లేదే. 40,000 బర్రె 20,000కే కొన్నా అని బాగా బిర్రుగా మాట్లాడుతీవి కదా. ఏది బర్రె? వాడు నన్ను మోసం చేసిండే. ఎన్నిసార్లు చెప్పాలి? ఇంకెన్నిసార్లు వెనకేసుకురావాలి నిన్ను? లగ్గమైనప్పటి నుంచి నాకు ఇదే కథ. నిన్ను ఇట్లా కాదిగా. తప్పైంది. ఏమనకే వాడు బర్రెలు చూపించి 60,000 అన్నాడే. నా తాను 20,000 ఉన్నాయి. ఇస్తావా అంటే ఇస్తా అన్నాడే. ఎట్లయినా నీకు బర్రె అంటే ఇష్టంగానే ఆ బర్రె నీకు గిఫ్ట్గా ఇద్దాం అనుకున్నా. కానీ 20,000 ఇచ్చినాక తెలిసిందే ఆ బర్రె ఆంది కాదని. అట్టిగా మోసపోయిందే. చిచ్చి, నిన్ను కొట్టిన బర్రెని కొట్టినా ఒకటే. ఇక నేను నీతో ఉండా, మా అవ్వగారింటికి పోతా. అబ్బా నేను కూడా వస్తానే. తంతా ఇంకోసారి ఆ మాట అన్నామంటే. మౌని నీ అత్తనే. మౌని నీ అత్తనే. ఆ పిల్లానికి బర్రె అంటే ఇష్టమని కొనుకొచ్చిన. ఇంత పాపమా, ఇంత అధ్వానమా? ఏమన్నా చేస్తామని బర్రెని కొన్నావురా? పొట్టానికి పుట్టల బుద్ధులు అని తెలుసు కానీ మరి నీకు 10 రేట్లు ఎక్కువ ఉన్నాయిరా. ఇక టీవీ చూసాడు చుట్టానవేంది అందుకోయింది. పొట్టి బారకం ఎంత దూరం ఉరుకుతావు? ఉరుకు, ఇంటికి రావా? పల్లికాయ పొట్టోలు షర్ట్ వస్తాను పొట్టి దినాలు గాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుద్ర టీవీ. చూసిరుగా మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. ఓ, నువ్వు చిన్న సన్న పనులు చేస్తాను అని ఒళ్ళోకి ఎక్కించుకొని అబ్బా, చిట్టి డబ్బులు కట్టాలని 10 రోజుల నుంచి పైసలు కూడబెట్టితే అబ్బా. నా పిల్లం పైసలు అయితే నా పైసలు కదా వదినే. ఈ పైసలన్నీ ఈ నెలలో మహిళా సంఘం సిటీల గ్రూపులో నేనే నా పైసలు కట్టేస్తుడు. అయితే బేపు కాడికి పోదామంటే చీర తట్టుకొని పిడాత పడితే ఒక కాలు మలసక పడ్డది. నడవ రాకుండా అవుతుందని గురుక్కుంటా మంచాల అంటే ముండ కొడుకు కనబడ్డాడు. ఇక 20,000 ఇచ్చి కట్టరమ్మన్న మా నానికి. నా పిల్లం వాళ్ళు 20,000 నా ఇజ్జత్ ఇస్తాను కదా వదిలే. పట్టుకోరాదు.
అయ్యో